కొడుకుని దుర్మార్గం కొట్టిండ్రు. ఐదు రోడ్డు మీద ఉన్నట్టే కొట్టేసినాక సరేలే అని చెప్పి మేము వెళ్ళలేకపోతే మా మీదకి బండలో కర్రలో ఎత్తుకొని లొగదోలి. మీ అమ్మ పూకు మీరేం చేసేది, మీ అమ్మ పూకు మీరేం చేయలేదు. మా ఎక్కడ నీళ్లు లేవు. ఎట్లా పట్టుకొని భయపడతా చేస్తున్న ఒకటి జవానికి కొట్టేసిండ్రు నాయన. మా బావని కొట్టేసిండ్రు. కొట్టేసి అక్కడే పడిపోయిన పట్ట చెట్లల్లా తీసుకొని వచ్చింది. ఎడకే వచ్చిన నాయన. మాకు న్యాయం కావాలి నాయన. మేము తిరిగేందుకే లేదు. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. మేము పొలమా ఒడ్డోడం మమ్మల్ని మీరు చేసేది మీ అమ్మ పూక మీరేనా మమ్మల్ని చేసేది. కొట్టింది అనేసి వాళ్ళు పోయిన ఆడవాళ్ళ మీద కర్రెత్తుకొని వచ్చిండ్రు. ఆడవాళ్ళ మీద కర్రెత్తుకొని వచ్చిండ్రు. నా పేరు మల్లె మోహన్. మా గ్రామం వచ్చేసి బోడగుడిపాడు, దగదత్తి మండలం, నెల్లూరు జిల్లా. ఒక 2 రోజుల కిందట పిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటే వాళ్ళు బైక్ మీద వచ్చి తాగేసి వచ్చి పిల్లల్ని కొట్టినారు. ఇదేందని మా ఆడవాళ్ళు వెళ్ళి అడిగారు. వాళ్ళు కాస్ట్ ఫీలింగ్ గా వచ్చి ఈ రోజు వచ్చేసి పొలంకి వెళ్ళిన వ్యక్తిని మా నాన్న పొలంకి వెళితే మడవ కట్టుకుంటుంటే వెనకాలనే వచ్చి 5 మంది వచ్చి రాడ్డు కత్తి తీసుకొని వచ్చి కొట్టినారు. ఇక్కడ హాస్పిటల్లో సీరియస్ గా ఉంది. ఇది దాడి చేసింది పందిల దయాకరు, గద్దె సిఆరి అలియాస్ పండు, సల్లా కిషోరు, తాళ్ళూరు వెంకటరమణయ్య. కాస్ట్ ఫీలింగ్ ఒకటే. ఇది కాస్ట్ ఫీలింగ్ వల్లే వచ్చింది. కాస్ట్ ఫీలింగ్ ని వాళ్ళు కొంచెం ఎక్కువ మనం తక్కువ, వాళ్ళు ఏంది మా మీదకి వచ్చేదనే ఫీలింగ్ తో వాళ్ళు ఈ రోజు ఒక్కరిని ఒంటరిగా చేసి పొలంలో పనిచేస్తుండగా వచ్చి కొట్టారు. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లను సీరియస్ గా ఉందంటున్నారు. దయచేసి మీరైనా ఈ విషయాన్ని మనకి న్యాయం జరిగేటట్టు చేయండి. కేసు పెట్టున్నాం, ఇక్కడే పెట్టున్నాం. పోలీస్ రిపోర్ట్ ఇక్కడ ఇచ్చాం. నిన్న కాక మొన్నే. అంతకుముందు మాకు ఏది లేదు, వాళ్ళకి మనకి ఏ విషయం లేదు. కాకపోతే ఈ కాస్ట్ ఫీలింగ్ వల్ల మనం సర్దుకుంటా పోతా ఉన్నాము. కాకపోతే ఒకసారిగా తాగి వచ్చి కొట్టేసాక మనం మా వాళ్ళంతా ఒకటయ్యాక వాళ్ళు ఈ విధంగా చేశారు. మాయి 40 ఇల్లు, వాళ్ళ 140 ఇల్లులు. వాళ్ళని ఎదుర్కొని మనం ఏమి చేయలేం. ఒక ఎమ్మెల్యే పరంగా మీ పరంగా మాకు న్యాయం కావాలా, మా పొలానికి న్యాయం కావాలా. మళ్ళీ జరగకుండా అందులో ఇది జరిగిన తర్వాత కూడా బైక్ మీద వచ్చి పిల్లలందరినీ ఎవరినో ఒకరిని చంపేస్తాను వార్నింగ్లు ఇస్తున్నారు. ఇది ఈ రోజుతో పోయేది కాదు. మేము చుట్టుపక్కల పని చేసుకునే పిల్లలం. వాళ్ళు ఈ కాపు కాసి కొడతారంటే చూస్తా ఉండలేము కదా. మాకు న్యాయం కావాలి. మా పేరు స్వాతి అండి. మాది దగదత్తి మండలం బాడుగులపాడు. మాకేమంటే మొన్న పిల్లకాయలు ఐస్ క్రీమ్ బండి కాడ ఐస్ క్రీమ్ తీసుకుంటుంటే తాగేసి వచ్చి ఇద్దరు మా పిల్లకాయలను కొట్టారు. అది ఏందని ఆడవాళ్ళం అందరం కలిసి అడిగినందుకు ఒక రోజు ఆగి ఇవాళ వచ్చేసి మా బాబాయ్ అవుతాడు ఆయన పట్టుకొని మా క్యాస్ట్ వాళ్ళు అంటే అస్సలు వాళ్ళకి ఒడ్డు పాలు పడడం అంటే పడదు. మాది ఒడ్డు కులము. మీ ఒడ్డోళ్ళకు అంతు తెలుస్తూ ఊర్లో లేకుండా చేస్తాము అని అంటున్నారు. చాలా రోజుల నుంచి మేము తగ్గిచ్చేస్తున్నాం. మాకు న్యాయం లేదు. మేము నిద్రలేసి పొలంకి వెళ్ళాలా, పొలంకి వెళ్ళాలంటే మాకు జరుగుతుంది. కూలి చేసుకొని బతికే వాళ్ళము. మీరంతా మీ బతుకులంతా మీ క్యాస్ట్ ఎంత అనేసి మమ్మల్ని నానా హింసలు పెడతా ఉన్నారు. శ్రీహరి వచ్చేసి ఇద్దరు పిల్లకాయలు ఐస్ క్రీమ్ తీసుకోండి, మా పిల్లకాయలు తీసుకుంటుంటే వచ్చి మాకు ఇవ్వని ఐస్ తింటుంటే నా కొడుకుని దుర్మార్గం కొట్టిండ్రు. ఐస్ రోడ్డు మీద శ్రీహరి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.